మీ పిల్లలు చదువుతున్నారా కానీ గుర్తుండట్లేదా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. పిల్లలు బుక్ ముందు పెట్టుకొని ఒక గంట చదువుతారు. కానీ ఒక చిన్న క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. అప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే ఇంకొంతసేపు చదువు, మళ్ళీ చదువు, గంటలు గంటలు చదువు. కానీ ఇక్కడ ప్రాబ్లం స్టడీ టైం కాదు, థింకింగ్ టైం. యాక్చువల్లీ చదవడం లెర్నింగ్లో ఒక భాగం మాత్రమే. కానీ థింకింగ్ లేకపోతే రీడింగ్ లెర్నింగ్గా మారదు. అందుకే ఒక చాప్టర్ చదివిన తర్వాత పిల్లలు దాని గురించి ఆలోచించాలి, క్వశ్చన్స్ అడగాలి, బ్రెయిన్లో కనెక్షన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు మాత్రమే బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ని లాంగ్ టర్మ్ మెమరీ లాగా స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, పేరెంట్స్ ఏం చేయాలి పిల్లలకి హెల్ప్ చేయాలంటే? ఇన్ని గంటలు చదువు అని అడగడం ఆపేయండి. ఇన్స్టెడ్ ఇలా అడగండి, ఈ లెసన్లో నీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి? ఈ లెసన్ని రియల్ లైఫ్లో ఎలా కనెక్ట్ చేస్తావు? ఈ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ నువ్వే అడగాలంటే ఏం అడుగుతావు? ఈ క్వశ్చన్స్ పిల్లల బ్రెయిన్ని రిమెంబర్ చేయించడానికి హెల్ప్ చేస్తాయి, థింక్ చేయిస్తాయి. అప్పుడు లెర్నింగ్ కూడా డీప్ అవుతుంది. పేరెంట్స్ లాగా మన గోల్ ఏంటి? పిల్లలు ఎక్కువ గంటలు చదవడం కాదు, చదివిన దాని గురించి ఆలోచించడం. ఎందుకంటే రీడింగ్ ఫిల్స్ ద బ్రెయిన్, థింకింగ్ గ్రోస్ ద బ్రెయిన్. నేను డాక్టర్ శ్వేత రెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. ఈ రోజు నుంచి మీరు మీ పిల్లల్ని ఎంతసేపు చదివావు అని అడుగుతారా, లేక ఏం ఆలోచించావు అని అడుగుతారా? సో ఈ వీడియో మీకు నచ్చితే వేరే మదర్స్కి షేర్ చేయండి. మీరు కూడా నాలాగా పేరెంటింగ్ కోచ్ అవ్వాలనుకున్నా, పేరెంటింగ్ గురించి నేర్చుకుందాం అనుకున్నా, పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. నేను డాక్టర్ శ్వేత రెడ్డి, ఫౌండర్ ఆఫ్ లార్జెస్ట్ తెలుగు పేరెంటింగ్ కమ్యూనిటీ కాల్ స్మార్ట్ పేరెంటింగ్ హబ్. సీ యూ.